వెల్కమ్ టు మాస్ టీవీ. ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. రంగరాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై శనివారం రాత్రి జరిగిన గొడవకు ప్రాయశ్చిత్తంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ గుడారిగుంట తన నివాసం వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, నాయకులు ఆకుల వెంకటరమణ, ఫణేశ్వరరావు తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ప్రవర్తించారని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు మనకు సంబంధం లేకపోయినా కొన్ని వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుందన్నారు. తనను ఏదో అన్నారని చెబితే ఆవేశంలో అనకూడని మాటలు అన్నారని, వారికి బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారన్నారు. ఎవరో చేసిన తప్పుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారో అందరికీ తెలుసునని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు చేయనన్నారు. మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, నాయకులు ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ 72,000 మెజార్టీతో గెలవడం జరిగిందని, తన తప్పును తెలుసుకుని రంగరాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు డాక్టర్ ఉమామహేశ్వరరావు క్షమాపణ చెప్పడం జరిగిందన్నారు. విలువలు కలిగిన నాయకుడు పంతం నానాజీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్ట్రైట్ తీసుకెళ్ళి అలా కలిసి ఏ నాయకుడు తీసుకోలేదని చెప్పేసి ఎందుకంటే గత గవర్నమెంట్లో ఇసుక లారీ ఆపారని చెప్పేసి మీరు ముందు పోయించారు. ఆ తర్వాత మామిడికాయ కోసారని చెప్పేసి చంపించారు. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లాలోనే మరి చంపేసి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు. మరి ఏ నాయకుడైనా తప్పని ఒప్పుకున్నా? ఈ వేటకి వాళ్ళందరూ కూడా మేమే తప్పు చేయలేనట్టుగా సభలు, ఊరేగింపులు, సత్కారాలు చేయించుకుంటున్నారు. గతంలో చేయించుకున్నారు. అంచేత తప్పుని మానవ సహజం తప్పనేది. తప్పు జరిగింది, నేను తప్పు చేశాను, నా తప్పుకి క్షమాపణ కావాలి అనేటువంటి ఆయన తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. అంచేత ప్రతి ఒక్కరు కూడా దీన్ని సమయస్ఫూర్తిగా మరి పెద్దలు కూడా అందరూ కూడా క్షమించే ధోరణంలో ముందుకెళ్లాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఈ సంఘటన ఇటువంటిది ఎక్కడా కూడా ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా కేడర్లందరూ కూడా జాగ్రత్తపడాలని మనం పొరపాటు చేస్తే మన పొరపాటును మనం ఒప్పుకుంటే అక్కడితో అయిపోతుంది ఏదన్నా ఇష్యూ. దాన్ని లాగబెట్టి దీన్ని ఎందుకంటే గత ప్రభుత్వం వేరు, ఇప్పుడు వేరు. ఈ నాయకులు ఇద్దరు ఒక ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మనం ఒక ల్యాండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ చేస్తాం, కక్ష సాధించడానికి వెళ్ళద్దు. ఇవాళ 3 నెలలు అయింది. ఎప్పుడన్నా ఒక వైఎస్ఆర్ కేసు కట్టింది కానీ ఏ ఊళ్ళో గొడవ సంఘటన కానీ ఎక్కడైనా జరిగిందని ఎప్పుడు జరగలేదు. ఎందుకు జరగలేదు? మా నాయకుల యొక్క ఆదేశాల మేరకు మేము ప్రశాంతంగానే ఉంటున్నాం. అటువంటి నేనే అందులో ఇరుక్కోవాల్సి వచ్చింది. నేను ఒకందుకు వెళ్తే ఒకటి జరిగింది అనుకోకుండా ఇరుక్కోవాల్సి వచ్చింది. అందుకని అంటే రియాక్ట్ అయ్యి నేను ఆ తప్పుని తప్పు అంటారో పొరపాటు అంటారో ఏదన్నా దాన్ని సరి చేసుకుని నేను ముందుకెళ్తాను. జరిగిన సంఘటన అదొక ప్లాన్గా చేసింది, అదొక ఖచ్చితంగా జరిగిపోయింది. అదేంటంటే నేను ఎంతో కాలంగా ఆ గ్రౌండ్తో నాకు అనుబంధం ఉన్నది. ఆ గ్రౌండ్లో నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను. అందరూ స్నేహితులే. ఎందుకు ఇప్పుడు డాక్టర్ గారు కూడా నాకు బాగా పరిచయం. అయితే అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం నడుస్తూ ఉంది. అక్కడ బాస్కెట్ వాలీబాల్ ప్లేయర్స్కి దానిలో డాక్టర్ గారితో పొద్దుంచి 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు డాక్టర్ గారు 15 రోజుల్లో వీళ్ళందరికీ ID కార్డులు ఇస్తాం, ఆ పని చేద్దామండి. ఎందుకంటే లోపల మరొకలు రెస్ట్ ఆసుపత్రులు బీచేసాలు ఇలాంటివన్నీ ఉంటున్నాయి. ఎవరో వీళ్ళు నేరస్తులని నేను చెప్పలేను కానీ ఎవరో చేస్తామన్నారు. ఇదంతా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటాం. 15 రోజులు కొంచెం మాటల్లో ఆయన అన్నది ఏంటంటే మీకు వాళ్ళు పరిచయిస్తారు కదా, ఒకసారి మీరు కూడా చెప్పి చూడండి అని చెప్పారు. ఆ ప్రక్రియలో భాగంగా నేను వెళ్తే ఈయనెవరో ఆయన ఎవరో ఎక్కడి నుంచి దిగొస్తాడు, ఎమ్మెల్యే అయితే ఎక్కడి నుంచి దిగొస్తాడు ఏదో అన్నాడని చెప్పి అన్నాడో లేదో కూడా నాకు తెలియదు. కానీ చిన్న భావోద్వేగానికి చిన్న పొరపాటుకి నేను వెళ్ళాను. ఇలా చూస్తే ఆ చీకట్లో తర్వాత చూస్తే ఆయన నాకు బాగా తెలిసిన డాక్టర్ ఏదో పొరపాటున రంగం స్లిప్ అయింది.
దాన్ని నేను ఎలా తీసుకున్నానంటే గంట తిరగకుండా రివ్యూ అయిపోయింది. గంట తిరగకుండా వెంటనే ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోయి నేను వస్తానని చెప్పేసి వెళ్ళిపోయి ఆల్రెడీ కలెక్టర్ గారు ఎస్పీ గారు అంతా ఉన్నారు. నేను ముందు వెళ్ళిపోయి నేనే సారీ చెప్తామని చెప్తే క్లియర్గా వెళ్ళిపోయి చూసిన తర్వాత ఈయన డాక్టర్ గారు నాకు బాగా పరిచయిస్తుంది కూడా అట్లే ఆయనకి అట్లా మనం సారీ చెప్పాను. అంటే ఎలా కాదండి బహిరంగంగా చెప్పాలని చెప్తే బహిరంగ బయటకు వచ్చి కూడా బహిరంగ చెప్పాను. అది డాక్టర్ గారి వాయిస్ కాదు, ఎవరో అధికారులు ప్రిన్సిపల్ చెప్పిన వాయిస్ బహిరంగంగా చెప్తే మంచిది కదా అంటే బహిరంగంగా రియలైజ్ అన్నీ చెప్పేశాను. విత్ ఇన్ 1 hour రియలైజ్ అంతే 1 hour లోపల రియలైజ్ చెప్పి మళ్ళీ ఇదయ్యాను. ఎందుకంటే అనుకోకుండా జరిగిపోతుంది. దీన్ని ఏదో ఒక వర్గానికో ఒక వృత్తికో ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలియకో ఎవరో చేయవచ్చు. వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి నాకు 72,000 ఓట్లు నన్ను ఒక కులం కల్పించలే, అనేక కులాలు ఒక వృత్తి కల్పించలేదు, అనేక వృత్తులు అనేక మంది నన్ను ఇంత మెజారిటీతో కల్పించారు. నాకు ఈవేళ ఈ సీట్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఈ ఎమ్మెల్యే భిక్షించిన పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఎవడో చేసిన తప్పుకి ప్రాయశ్చిత దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నాడు. ఎవడో ఈ లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపిన దానికి వాళ్ళు బుద్ధి వస్తుందని చెప్పి ప్రాయశ్చిత చేస్తారు. అలాంటప్పుడు నా నాయకుడు ఎవరో చేసిన తప్పుని అతను చేస్తున్నప్పుడు నేను చేసిన తప్పుకి నేను ఎందుకు చేయకూడదు అన్నది ఆలోచనతో ఈవేళ దీంతో ఇది 3వసారి. నిన్న కూడా చెప్పడం జరిగింది క్షమించమని చెప్పి, మొన్న అక్కడ చెప్పడం జరిగింది, మళ్ళీ ఇలా ప్రాయశ్చిత దీక్ష ద్వారా కూడా చెప్తుంది. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీ దాకా మంత్రుల దాకా ఎవరో ఎప్పుడు చెప్పుండకపోవచ్చు కూడా అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే తప్పు రిలీజ్ అయిన తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, చట్టం కూడా దాని పని తను చేసుకుంటే అలా నాకేదో చట్టం ద్వారా క్షేమాభిక్ష దొరికితే జరగచ్చు, రేపు డాక్టర్ గారి క్షేమాభిక్ష జరగచ్చు. ఏమైనా సరే చట్టం పని కూడా నేను అడ్డుపట్టలేదు. చట్టం పని కూడా చట్టం చేసుకుని వెళ్ళొచ్చు. నా ప్రాచ్యాత దీక్షకు సాయంత్రం దాకా కొనసాగుతుంది. మరి 2 రోజుల క్రితం జరిగిన ఆర్ఎంసీ గ్రౌండ్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. మరి పంతం నానాజీ గారు అనేక సంవత్సరాలు బట్టి నాకు తెలుసు. ఆయన ప్రతి ఒక్కరితో స్నేహితుడిగా ఉండే వ్యక్తి, ఎవరితో కూడా కాంట్రవర్సీ ఉంటాడు ఆయన. ఎందుకంటే అతను ప్రేమానురాగాలతో అందరినీ పలకరించి మరి రాజకీయంగా ఈ రోజు వరకు కూడా ముందుకెళ్ళి ఈవేళ 72,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడంటే మరి ఆ స్నేహశీలే ఆయనకి ఈ రోజు ఇంత మెజారిటీ ఇచ్చిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన సంఘటన ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగా ఏది కూడా ఎవరినై కూడా మరి కాంట్రవర్సీగా మాట్లాడాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ జరిగిన సంఘటన బహుశా ఈ భారతదేశంలో ప్రత్యాపాపం మించిన ప్రాయశ్చిత్తం లేదని ఒక దీక్ష పెట్టాడంటే ఆయన మనస్తత్వం ఎటువంటిదో ఈ జిల్లా ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మరి అటువంటి వ్యక్తి మరి ఈరోజు ఇక్కడ ఈ దీక్షకి ఇంతమంది ప్రజానీకం వచ్చి అతనికి సంఘీభావం తెలుపుతున్నారంటే అతను ఎటువంటి వాడో ఒకసారి మనందరం కూడా గ్రహించాలి. మరి ఈ దీక్షలో ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆయన. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆయన. ఎందుకంటే ఆయన అందరితో కూడా రాజకీయంగా ఉన్నప్పుడు అందరితో కూడా మమేకం. అటువంటి వ్యక్తి జరిగిన సంఘటన చాలా బాధాకరం. మరి ఈ ఘటన మరి దళిత సోదరులందరూ కూడా ఒక క్షమాభిక్ష కింద పెట్టి ఆయన్ని మరి ఎటువంటి కేసులు లేకుండా మరి ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మరి నిన్న జరిగిన సంఘటన పంతం నానాజీ గారు కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు ఎవరైతే ఉన్నారో వాలీబాల్ కోర్టు ఈ సంఘటన అందరికీ తెలిసిందే. అందులో జరిగిన సంఘటన మీద కొన్ని చిన్న పొరపాటు జరిగింది. అనుకోకుండా ఉంటాయి ఒకసారి రాజకీయ రంగంలో మరి రాజకీయాలు సీనియర్ అయ్యి మరి సీనియరే నానాజీ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైతున్నాడు. కొంచెం కంగారు పొరపాటు ఉండవచ్చు, అయినప్పటికీ ఆ పొరపాటు చెప్పాడు. కొంచెం పొరపాటుగా మా ఎవరికి ఉపయోగించి చెప్పడం జరిగింది. నిన్ననే జరిగిపోయింది ప్రక్రియ అంతా. అయితే అనేక రకరకాలు ఉంటుంటాయి రాజకీయ రంగంలో.
ప్రజలంటే ప్రజలు నాయకుడికి అన్ని వర్గాలకి సమానం. ప్రతి వర్గాన్ని కూడా ఎవరు ఎక్కువ తక్కువ అనే భావన లేకుండా మనవారు అనేవారు అందరూ మనవారే. ప్రతి ఒక్కరు మెజార్టీ ఇచ్చారు 4,000 మెజార్టీ ఉన్నారు. 72,000 మెజార్టీ ఇచ్చినప్పుడు ప్రజలంతా కూడా అందరూ మనవారనే భావించుకుంటే మనం పని చేయాలి. అయితే చిన్న మిస్టేక్ జరిగింది కదా, ఈ కాలంలో పొరపాటు జరిగింది. అయితే దానికి పశ్చిమ చెప్పడం కూడా జరిగింది. జరిగిన తర్వాత ఈ రోజుని కూడా ఒక పశ్చాత్తాపంగా ఒక కార్యక్రమం కూడా పెట్టి దానికి సభలు ఏర్పాటు పెట్టి దాని పశ్చాత్తాపం చెప్పుకోవడం కూడా ఇప్పుడు చెప్తున్నారు. నన్ననే కేసు పెట్టారు. కేసు పెట్టారంటే చట్టపరంగా ఎవరు తప్పైనా శిక్ష అరువులే. అంటే ఇందులో వ్యత్యాసాలు లేవు. చట్టపరంగా ఎవరైనా ఉంటే ఎవరైనా శిక్షిస్తూ ఉంటారు. అటువంటి దానికి ఏంటంటే మన అందరూ కూడా శిక్ష ఆ యొక్క తీర్పుకి దానికి మనం అందరూ ఉపయోగించాలి. తేడా లేకుండా ఉంది. నేను ముందు నిన్న శరాలు వెళ్ళినా మన మేనేజర్ గారితో ఉన్నప్పుడు నేను కొంచెం ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. పేపర్ వచ్చింది చెప్పలేదు. నేను వాళ్ళలోనే మాట్లాడాను. చెప్పారు జరిగిన సంగతి చెప్పారు. అలాగే డాక్టర్ ఉమామహేశ్వర గారితో కూడా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆయన నాకు బాగా చేస్తారు. ఫారెన్సిక్లో మంచి డాక్టర్ అయినా ప్రొఫెసర్గా బాగా చేస్తుంటారు. ఎప్పుడు మాట్లాడుతుంటారు. నాకు నాలజీ గారికి కూడా మంచి పరిచయాలు ఉన్నాయండి. ఆయనకి నాకు చెప్పడం లేదు. నేను జరిగిన సంఘటన జరిగింది. మీరు ఎలాగో మీరు కూడా ఎప్పుడు మాతో మాట్లాడుతుంది. ఈ సంఘటన కూడా ఇప్పుడు జరుగుతున్నారు. చాలా చక్కగా మాట్లాడతారు కానీ చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే కొంచెం చదివేసుకుంటే మంచిదని చెప్పాలి. సూచన పైన రాను చదివేసుకుంటే మంచిదని తప్పు చెప్పి పొరపాటు చెప్పాడు కాబట్టి అలాగే కుర్రోళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నారని కొంచెం సరే ఇస్తుంది. నేనే బలవంతం చేయలేదు. అవకాశం ఉంటే చూడండి చెప్పి ఎందుకంటే రాష్ట్రంలో కేసు పెట్టి తెలిసింది. కేసు పెట్టడం పెడితే రాజీ పెట్టాలి. అలాగే కేసు పెట్టుకుంటే మామూలుగా కేసు ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా కేసు ఆ పక్క ఉంటే ఈ పక్క ఉంటే తప్పు ఉంటుంది. ఇది కూడా సంఘటన జరగడం దురదృష్టకరం. ఓకే సార్, ఇది ఒక మంచి ఎందుకంటే ఒక మంచి అభిప్రాయంతో ఉన్నటువంటి ప్రధానికి ఒక మంచి అభిప్రాయంతో ప్రధాన నాయకులకి మనకి ఈ రకమైన సంఘటన రావడం దురదృష్టకరంగా ఇటువంటి సంఘటన కాబట్టి తెలియజేసుకుంటూ దానికే పునరావృతం కాకుండా చేయడం కోసం పశ్చాత్తాపంగా ఆయన నాన్నగారు కూడా ఈ యొక్క సదస్సు పెట్టి ఈ యొక్క ఉదయం సాయంత్రం వరకు కూడా ఒక దీక్ష టైప్లో అన్నట్టు చేసి చేయడం అనేది కూడా